ముగ్గులు ఇప్పుడు మనము ఎరుపుతో కూడా నడవటం ప్రాక్టీస్ చేయొచ్చండి. మౌనంగా మీ అడుగు మీదే ధ్యాస పెట్టి నడుస్తూ ఉంటే ఇది ఒక గొప్ప ప్రాక్టీస్ అనమాట. బుద్ధుడు ఏదైతే నడిచేటప్పుడు నడవటం, తినేటప్పుడు తినటం ధ్యానం అన్నారో ఆ ప్రాక్టీస్ ఇక్కడ చేయొచ్చండి. అన్నీ వింటున్నాము, ఆచరించట్లేదు, అందుకనే మనం ఎదగట్లేదు. అది ఎదగాలంటే ఈరోజు ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం. మౌనంగా మీ నడక మీద దృష్టి పెట్టండి. ఓకే అండి, బయలుదేరదాము చిన్నగా. అందరినీ లైన్లో మిడిల్లో ఉండండి. లాస్ట్ వరకు చూసుకుని రండి. భార్గవి గారు ఎవరన్నా వస్తే ముగ్గురిని కలిపి పంపించండి. తల్లిదండ్రుల ఎనర్జీ అనేది వాళ్ళు ఎప్పుడు ప్రేమిస్తారు, కానీ మనము ఆ కోపంతో మనం కోరుకున్నవి ఇవ్వలేదని వాళ్ళ మీద ద్వేషభావంతో ఉంటాం. ఎక్కడైతే ఆ ప్రేమ ఫ్లో అవ్వలేదో అక్కడ మన జీవితంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ పోవాలంటే ఇందులో కూర్చొని ధ్యానం చేస్తే వాళ్ళ ఎనర్జీ అనేది మరలా ఫ్లో అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్పండి మేడం. బిల్వవనమా? బిల్వవనం. ఓకే మేడం, థ్యాంక్ యూ. దీన్ని కూడా మీరు దగ్గరికి వెళ్తాను అనుకుంటున్నాను. దగ్గరికి వెళ్తాను. Okay.